మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మరి కీర్తి సురేష్ కొత్త మూవీ గురించి మాట్లాడుకుందామా. నంబర్ 1 సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో జోరు మీదున్న అందాల భామ కీర్తి సురేష్. కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగులో రిలీజ్ కావాల్సిన తన సినిమా ఒకటి విడుదలకు నోచుకోలేదు. డైరెక్ట్గా జీ5లో స్ట్రీమ్ అవుతోంది. మరి 1960ల కాలం నాటి నేపథ్యంలో రూపొందించబడినటువంటి హిందీ వ్యతిరేక ఉద్యమం, రాజకీయ అంశం చుట్టూ కామెడీ ప్రధానంగా రూపుదిద్దుకున్నటువంటి రఘు తాత కథ ఏమిటో తెలుసుకుందాం. నంబర్ 2 కథలోకి వెళ్ళిపోతే, కాయల్ మద్రాసు సెంట్రల్ బ్యాంక్లో ఉద్యోగి. కథలు రాయటం తన ప్రవృత్తి. మాతృభాష అంటే మహా ఇష్టం. పెళ్లికేమో వ్యతిరేకి. కానీ క్యాన్సర్ బారిన పడినటువంటి తాత రఘు చివరి కోరిక కోసం అని చెప్పి అయిష్టంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ తాను ఇంజనీర్ తమిళ సెల్వన్ పెళ్లి చేసుకుందామని చెప్పి డిసైడ్ అవుతుంది. నిశ్చితార్థం తర్వాత సెల్వన్ వ్యక్తిత్వం తెలుసుకొని షాక్ అయిపోతుంది అనమాట. మ్యారేజ్ని క్యాన్సిల్ చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ ప్లాన్లో భాగంగా మనసు చంపుకొని హిందీ పరీక్ష కూడా రాస్తుంది. కెరీర్లో ఎదగడం కోసం రాసినటువంటి ఆ పరీక్షకు పెళ్లికి సంబంధం ఏమిటి అసలు? ఈ టెస్ట్ కోసం పాండ్యన్ ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? పరీక్ష రాసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి? తనతో పాటు ఎన్నోసార్లు హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనే గ్రామస్తులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మనవరాలు హిందీ పరీక్ష రాయాల్సి వచ్చిందని చెప్పి తెలుసుకునేటువంటి రఘుతాత పరిస్థితి ఏమైంది? చివరికి ఏం జరిగింది, ఏం చెప్పబోయారు సినిమా కథ ద్వారా అనే వివరం తెలుసుకోవాలంటే ఈ పీరియాడికల్ స్టోరీ అయితే కనుక చూసేసుకోవచ్చు. సో నంబర్ 3 ఏంటంటే ఎంటర్టైన్మెంట్. కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ అయితే కనుక నచ్చేస్తుంది. కొన్ని నవ్వులు అయితే కనుక రఘుతాత పనిచేస్తారని చెప్పాలి.